మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. దానిలో ఈరోజు ఒక విషయాన్ని మనం పరిశీలించుకుందాం. మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయడం అని చెప్పారు. ఈ కాలంలో ఎంతమంది ఆ విధంగా చేస్తున్నారండి? ఎంతమంది ఆ విధంగా ఉంటున్నారు? మనకు ఇబ్బందులు వచ్చాయని, ఆటంకాలు వచ్చాయని, ఆరోగ్యం బాలేదని తండ్రి మీద భారం వేసేవారు ఎంతమంది ఉన్నారు? నీ భారం నా మీద మోపు, నేను నిన్ను విడిపించేదని చెప్తున్నారు. మన యేసుక్రీస్తు వారు అదే విధంగా తండ్రికి మొరపెట్టగా ఆయన ప్రతి ఒక్క సహాయం అనేది ఆయన జరిగింది. ఇప్పుడు మనలో ఎంతమంది మొరపెట్టుచున్నారో ఒకసారి ఆలోచించండి. మెలుకు కలిగి ప్రార్థన చేయనప్పుడు మనం ప్రతి ఒక్క దాన్ని జయించే వాళ్ళలాగా ఉంటాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మెలుకు కలిగి మాత్రమే ప్రార్థన చేయండి.